హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఈరోజు ఈ ప్లేట్లో చూపిస్తున్న ఫుడ్ ఐటెం వచ్చేసి తాటి గారెలు. దీన్ని మనం ఇంగ్లీష్లో పామ్ ఫ్రూట్ వడలని కూడా అంటాము. ఈ ఫుడ్ ఐటెం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని మనం తాటికాయల నుంచి వచ్చే గుజ్జుతో తయారు చేస్తామన్నమాట. అయితే తాటికాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్? తాటి చెట్టు నుంచి. సో పామ్ ట్రీ నుంచి వచ్చే పామ్ ఫ్రూట్తో ఈ పామ్ ఫ్రూట్ వడలు అనేవి చేస్తామన్నమాట. అయితే ఇవి ఎక్కువగా రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. సో ఇవి సీజనల్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఈ సీజనల్ ఫుడ్ ఐటమ్ గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తాటి గారెలకి మనం ఎక్కువగా పల్లెటూరులో తింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తింటే కామెంట్ చేయండి నాకు. ఈ తాటికాయల నుంచి వచ్చే గుజ్జుతో మనం సుజీ ఫ్లోర్ అంటే బొంబాయి రవ్వ, బెల్లం అంటే జాగర్రి, ఈ రెండు ఈ తాటి గుజ్జుతో మిక్స్ చేసేసి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తామన్నమాట. డీప్ ఫ్రై చేసి తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేడి చేసి తీసేస్తాం అన్నమాట. సో ఇవి ఎక్కువగా ఆయిల్ అనేవి అబ్జర్వ్ చేయ ఫ్రెండ్స్. దీనివల్ల మనకి హెల్త్కి వచ్చిన ఎటువంటి నష్టం జరగదు. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అసలు ఆయిల్ అనేవి అబ్జర్వ్ చేయవు. కావాలంటే మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. దీని లోపల కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అసలు ఆయిల్ అనేవి అబ్జర్వ్ చేయలేదన్నమాట డీప్ ఫ్రై చేసినా సరే. ఇలాంటి ఫుడ్ ఐటెం గురించి మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. వీటిలో మనం జాగర్రీ యాడ్ చేస్తాం. జాగర్రీ అంటే బెల్లం కదా ఫ్రెండ్స్. దానిలో ఎంతో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ తాటికాయ వచ్చేసరికి న్యాచురల్ సోర్స్ ఎనర్జీ అనమాట. ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి న్యాచురల్గా. సో ఇవన్నీ ఐరన్ని, అలాగే ఈ తాటికాయ గుజ్జుని ఇవన్నీ యాడ్ చేసి మనం చేయడం వల్ల ఈ ఫుడ్ ఐటెంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇవి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ అనమాట. అలాగే స్కిన్ హెల్త్కి కూడా ఇవి చాలా మంచిది. అలాగే ఇది డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. వీటిని తినడం వల్ల మన డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్కిన్ హెల్త్కి కూడా మంచిది. అంటే అలాగే మోర్ న్యూట్రిషన్ వాల్యూ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్, అలాగే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఫుడ్ ఐటెంలో. ఇలాంటి ఫుడ్ ఐటెం వచ్చేసరికి మీరు తినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయన్నమాట. అలాగే ఇలాంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తున్న ఈ ఫుడ్ ఐటము ఎలా కుక్ చేయాలో కూడా ఆ ప్రాసెస్ చూపిస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.